ఏపీ రాజకీయాల్లో రాసలీల వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక కార్యకలాపాల వీడియో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం లైంగిక కార్యకలాపాల వీడియోతో అడ్డంగా దొరికిపోయాడు. ఎమ్మెల్యే తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను బాధితురాలు తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బాధితురాలు సీఎంకి రాసిన లేఖలో తన ఆవేదన బయటపెట్టింది. నేను తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని. నా వయసు 36 సంవత్సరాలు. నాకు భర్త గిరిబాబు, 2 కుమార్తెలున్నారు. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహాలక్ష్మి, యువగళం, బాబుతో నేను, బాదుడే బాదుడు, సూపర్ 6, ధర్నాలు, నిరసనలు వంటి కార్యక్రమాలను అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశాను. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశానని వివరించారు. కోనేటి ఆదిమూలంను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని నేను గట్టిగా వ్యతిరేకించాను. బీఫామ్ ఇవ్వొద్దని చెప్పాను. ఆయనకు బీఫామ్ ఇచ్చిన తర్వాత పార్టీ ఆదేశాలతో అన్ని మండలాల మహిళలు, పార్టీ నాయకులను కలుపుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిశలు కృషి చేశాను. ఆదిమూలం ఎమ్మెల్యే అయ్యాక నాపై కక్ష కట్టారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ చేయాలని ఒత్తిడి చేశారు. నేను తప్పించుకుంటూ వచ్చాను అని బాధితురాలు వివరించారు. ఆదిమూలం తన కోరికను తీర్చాలని నన్ను బెదిరించాడు. ఈ వేధింపులు భరించలేక తిరుపతి భీమస్ ప్యారడైజ్ లోని రూమ్ నంబర్ 109కి వెళ్ళగా ఆదిమూలం నన్ను లైంగికంగా దాడి చేశాడు. ఆ తర్వాత అర్ధరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి టార్చర్ చేశాడు అని బాధితురాలు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదే పదే ఫోన్లు చేయడాన్ని నా భర్త గమనించారు. ఎమ్మెల్యేతో అర్ధరాత్రి ఏం ఫోన్లు? అతనితో నీకు ఏం పని అని గట్టిగా గద్దించారు. నేను నా భర్తకు జరిగిన విషయాన్ని చెప్పాను. నా భర్త సూచనల ప్రకారం ఆదిమూలంకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎమ్మెల్యే మళ్లీ పిలిచినప్పుడు పెన్ కెమెరాతో భీమాస్ ప్యారడైజ్ రూమ్ నంబర్ 105కి వెళ్ళాను. అతని కామక్రీడలను పెన్ కెమెరాలో బంధించి నా భర్తకు అప్పగించాను. ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని నా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాను అని బాధితురాలు చంద్రబాబుకు లేఖ రాశారు. అంతేకాదు లైంగికంగా తన కోరిక తీర్చుకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరిస్తున్నాడని బాధిత మహిళ పేర్కొంది. టీడీపీలో, పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని బాధిత మహిళ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు వెల్లడించింది. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేసినట్లు పేర్కొంది. రాత్రుళ్ళు మెసేజ్లు చేసి వేధించేవాడని చెప్పింది. ఇలాంటి వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు బాధిత మహిళ డిమాండ్ చేసింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.